హలో ఎవరైనా ఈరోజు ఇంకొక డిజిటల్ ప్రోడక్ట్‌ని సెల్ చేసి ఆన్‌లైన్‌లోని ఎలాగ డబ్బులు సంపాదించాలో మీకు చూపిస్తాను. ఇవైతే స్టిక్కర్ అండి. స్టిక్కర్ షీట్స్ అని ఇస్తే లేదంటే అమెజాన్ కేడీపీలోని చాలామంది ఇలాగ స్టిక్కర్స్‌ని క్యాన్వాస్‌లోనే తయారు చేసి అమ్మడం జరుగుతుంది. బాగా మంచి క్రేజీగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాకుండా యంగ్‌స్టర్స్ కూడా వీటిని కట్ చేసి డిఫరెంట్ పేజెస్‌లో నోట్‌బుక్స్‌లో గానీ లేదంటే జర్నల్స్ రాస్తుంటారు కదా! వాటిలో కూడా ప్రింట్ చేస్తుంటారు. ఇలాగ నేను క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత డిజైన్‌లోని నేనొక కమాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మ్యాజిక్ ఏఐ అని ఉంటుంది. దానిలోని క్లిక్ చేస్తే మనకి ఇలా ప్రాంప్ట్ ఇవ్వాలి. తర్వాత మనకి నేనైతే సక్యులెంట్స్ గురించి ఇచ్చాను. ఇక్కడ కామెంట్ చూడగలరు. తర్వాత ఏమొచ్చి ఇలాంటి పిక్చర్స్ మీకు సజెషన్ వస్తుంది. మీరు ఈజీగా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మీ పేజ్ ఏదుంటుందో వైట్ బ్లాంక్ పేజ్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కలర్‌ఫుల్‌ది చాలా బాగా నచ్చింది. ఇదే కాకుండా 2, 3 ఈ 3 మనకి ఇస్తుందండి. 3 మనకి శాంపుల్స్ ఇస్తుంది. అందులో మీకేది నచ్చినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యాన్వాలో ప్రాంప్ట్ ఇచ్చి మీరు రకరకాలైన స్టిక్కర్స్‌ని మీరు యాడ్ చేసుకోగలరు. లేదంటే మీరు నార్మల్‌గా బ్లాంక్ పేజ్‌లో కూడా మాన్యువల్‌గా స్టిక్కర్స్ కూడా ఉంటాయి. అది కూడా మీరు యాడ్ చేసుకొని కూడా ఈజీగా ప్రింటబుల్స్‌ని సేల్ చేయగలరు. ఇవైతే మాన్యువల్‌గా ఎలా చేయాలో నేనైతే ఒక్కొక్కటిగా చేసుకున్నాను. ఫస్ట్ క్యాన్వా యాప్‌కెళ్ళిన తర్వాత కిందన డిజైన్ తర్వాత ఒక బ్లాంక్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఎలిమెంట్స్ అని క్లిక్ చేస్తే స్టిక్కర్స్ అని కొడితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. మీరు ఈజీగా వాటిని యాడ్ చేసుకోగలరు. ఇలాగా రీసైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలాగా ఒక బర్డ్ పేజెస్ గానీ, స్టిక్కర్ పేజెస్ కానీ, యానిమల్ స్టిక్కర్ పేజెస్ కానీ మీరు చక్కగా యాడ్ చేసుకోండి. రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. మీరు కొంచెం అమెజాన్ కేడీపీలో రిసర్చ్ చేయండి. ఏ టైప్ ఆఫ్ స్టిక్కర్స్‌కి చాలా ఎక్కువ మీకు డిమాండ్ ఉన్నదో మీకు కూడా ఒక ఐడియా అయితే అవుతుంది. నేనైతే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. మీరు యూనిక్‌గా యాడ్ చేయాలన్నా కూడా ఒక యానిమల్స్ ఒక షీట్‌లో, ఇంకో షీట్‌లోని బర్డ్స్ కూడా యాడ్ చేయగలరు. ఇలా ప్రింటబుల్ షీట్స్‌లాగా కూడా సెల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈజీగా ఒక జర్నల్ లాగా కూడా చేసుకొని ఒక నోట్‌బుక్ లాగా కూడా స్టిక్కర్‌ని మనం వేరే స్టిక్కర్స్ ఉంచుకొని ప్రింట్ చేసి ప్రింటబుల్ నోట్‌బుక్ లాగా కూడా మనం సెల్ చేయొచ్చు కేడీపీలోని. కేడీపీ మనకి ఎటువంటి చార్జెస్ అయితే చేయదు. అది ఫ్రీ. మనం నార్మల్‌గా ప్రింట్ చేసిన తర్వాత అప్‌లోడ్ చేయాలి. ప్రింటబుల్ ఏవైతే